ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యదిల్ ముర్సలీన్ అమ్మా బాద్. రబ్బి షహ్లి సద్రి వయశ్శిర్లి అమ్రి వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని వయఫ్కహు ఖౌలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం ఖురాన్ షరీఫ్లోని 100వ సూర అయిన అల్ ఆదియాత్ సూర యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము. సూరాలో వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్స్ కూడా పెట్టండి. ఖురాన్ షరీఫ్లోని 100వ సూర అల్ ఆదియాత్. ఈ సూర యొక్క అర్థము పరిగెత్తే గుర్రాలు. ఈ సూర యొక్క అవతరణ మక్కాలో జరిగింది. ఈ సూరాలో మొత్తం 11 ఆయతులు ఉన్నాయి. దీనిలో ఒక రుకు ఉంది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వల్ ఆదియాతి దబహా. పరిగెత్తే గుర్రాలపై ప్రమాణం చేస్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఫల్ మోరియాతి ఖదహా. అవి కాళ్ళతో నిప్పును రగిలిస్తాయి. ఫల్ మోగిరాతి సుబహా. ఉదయం సమయంలో పరిగెత్తుతాయి. ఫఅస్సర్న బిహి నఖ్ఆ. దుమ్మును రేపుతూ పరిగెత్తుతాయి. ఫవాసత్న బిహి జమ్ఆ. వైరుల మధ్య చొచ్చుకుపోతాయి. ఇన్నల్ ఇన్సాన లిరబ్బిహి లఖనూద్. నిశ్చయంగా మానవుడు తన ప్రభువు పట్ల అత్యంత కృతజ్ఞుడు. వ ఇన్నహు అలా జాలికా లషహీద్. దానికి తానే సాక్షిగా ఒప్పుకుంటాడు. వ ఇన్నహు లహుబ్బిల్ ఖైరి లషదీద్. అతడు ధనాన్ని ప్రేమించడంలో చాలా తీవ్రమైన వాడు. అఫలయాలము ఇజా బుషీరా మా ఫిల్ ఖుబూర్. సమాధుల నుండి మిమ్మల్ని లేపబడినప్పుడు వహుజ్జిలా మా ఫిస్ సుదూర్. గుండెల్లో దాచి ఉన్న మంచి చెడు మొత్తం బయటపడుతుంది. ఇన్న రబ్బహుం బిహిం యౌమైజిల్ లఖబీర్. ఆ రోజున వారికి వారి ప్రభువు గురించి పూర్తిగా తెలుస్తుంది ఇన్షా అల్లాహ్. ఈ సూరా యొక్క వివరణ పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇబ్నే కసీర్ చెబుతున్నారు, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యుద్ధాలలో పాల్గొనే గుర్రాల మీద ప్రమాణం వేసి చెబుతున్నారు. ఈ గుర్రాలు జిహాద్ కోసం అల్లాహ్ మార్గంలో పరిగెత్తుతాయి. వాటి శ్వాసలో నిప్పులను రగిలిస్తాయి. గుర్రాలు పరిగెత్తేటప్పుడు వాటి కాలు రాళ్లకు తగిలినప్పుడు నిప్పు మెనుగుర్లు వస్తాయి. గుర్రాల యజమానులు ఉదయాన్నే శత్రువులపై దాడి చేస్తారు. ఇది ముస్లింల ధైర్యము, విశ్వాసము, అల్లాహ్ కోసం చేసే త్యాగానికి ఒక ఉదాహరణ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి శౌర్యవంతమైన గుర్రాలపై ప్రమాణం చేస్తున్నారంటే తర్వాత వచ్చే మాటలు చాలా ముఖ్యమైనవి అని అర్థం. ఖునూద్ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులకు ఇచ్చిన దయను మర్చిపోయి కృతజ్ఞత చూపని వ్యక్తి అని అర్థం. అంటే మానవుడు అల్లాహ్ ఇచ్చిన జీవితాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను, ఈ సౌకర్యాలన్నింటినీ బాగా ఆస్వాదిస్తాడు. ఇవి అనుభవించడంలో మానవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞత చెప్పడం మర్చిపోతాడు. అల్లాహ్ చెప్పినట్లు అతడే తనలో ఉన్న దుర్మార్గానికి సాక్షి. అంటే తన పాపాలను తానే తెలుసుకుంటాడు, కానీ బయటికి చెప్పుకోడు, దాచిపెడతాడు. ధనంపై అతనికి అధిక ప్రేమ ఉంటుంది. ధనం ఎలా సంపాదించాలి అనే వ్యామోహంలో పడిపోతాడు. మానవుడు ఎంతసేపటికి ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని సాధించాలి, చెయ్యాలి అని తపన పడతాడే కానీ ఆఖిరత్ కోసం ఏమి చేయాలో ఆలోచించడు, ఏమి తీసుకువెళ్లాలో సమాధిలోకి ఆలోచించడు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆఖిరత్ గురించి గుర్తు చేస్తున్నాడు. రేపు ఆఖిరత్ రోజున ప్రతి ఒక్కరూ సమాధుల నుంచి లేపబడతారు. తమ గుండెల్లో దాగి ఉన్న ఆలోచనలు, అవి నిజం కానీ అబద్ధం కానీ, దురాచరణలు కానీ మంచి ఆలోచనలు కానీ ప్రతిదీ బయట పెడతాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలా బయట పెట్టడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు చాలా సులభతరం. వారి పనులకు తగిన ప్రతిఫలాలు ఇస్తారు. అప్పుడు ఈ సూరా యొక్క సారాంశము. అల్లాహ్ మార్గంలో పరిగెత్తే గుర్రాలపై ప్రమాణం వేసి చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అవి విశ్వాసుల ధైర్యానికి గుర్తు. మనిషి అల్లాహ్ పట్ల కృతజ్ఞత చూపాలి, కానీ
మానవుడు ధన వ్యామోహంలో పడి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞత చెప్పడం మర్చిపోతున్నాడు. ఖయామత్ రోజున ప్రతి రహస్యం మానవుల యొక్క ప్రతి రహస్యము, ఉద్దేశము, పాపము బయటపడతాయి. బ్రతికి ఉన్నప్పుడు మానవుడు ఏర్పరచుకున్న ప్రతి బంధం గురించి అల్లాహ్కు తెలుసు. వారు ఆ బంధాలను నా దగ్గర దాచలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరాలో చెప్తున్నారు, మనిషి కృతజ్ఞతా భావము, భయభక్తులు ఆఖిరత్కు సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. యజమాని తనను పోషిస్తాడని కృతజ్ఞతా భావంగా గుర్రాలు ఎటువంటి పరిస్థితి అయినా తన ప్రాణాలకు కూడా లెక్క పెట్టకుండా గుర్రాలు యజమాని వెంట వెళతాయి. కానీ మానవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఆహారము, ఆరోగ్యము, ధనము, హోదాలు ఇవన్నీ అనుభవిస్తాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞత చెప్పడం మర్చిపోతాడు. చూడండి, ఒక ధనవంతుని చూసినప్పుడు మనకు కూడా డబ్బు సంపాదించాలి అనే కోరిక పుడుతుంది. ఎన్ని కష్ట నష్టాలు పడి అయినా మనము ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసి డబ్బులు, హోదా సంపాదిస్తాము. అల్హమ్దులిల్లా. కానీ ఒక విశ్వాసిని చూసినప్పుడు, అంటే ఈమాన్ కలిగిన వ్యక్తిని చూసినప్పుడు ఆ ఆలోచన మనకు ఎందుకు రాదు? మనం ఎందుకు 5 పూట్ల నమాజ్ చదవలేము అని, మనం ఎందుకు రంజాన్ యొక్క ఉపవాసాలు పెట్టలేము అని, మనం ఎందుకు జకాత్ ఇవ్వలేమని ఈ ఆలోచన మనకు ఎందుకు రాదు? ఇవన్నీ మనతోటి వచ్చే పుణ్యకార్యాలు. మనకు ఖబర్‌లో అంటే సమాధిలో మరియు ఆఖిరత్‌లో మనతోటి ఉండే పుణ్యకార్యాలు. ఇన్షా అల్లా ఇటువంటి పనులు చేసుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు సన్మార్గం ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.